అందరు పరాటాలు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే నోట్లో వెన్నెల కరిగిపోయి గోబీ పరాటా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది గోధుమ పిండితోటి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేడి నీళ్ళతోటి కలుపుకోవాలండి. పిండి కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని చపాతీ పిండిలో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే ఏంటంటే పరాటాలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత గోబీ తీసుకొని కట్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని నీట్గా కడిగిన తర్వాత అది నేను చాపర్లో వేసుకున్నాను. మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. చాపర్లో చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు చిన్న కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనము పిండిని చపాతీ ఉండల్లాగా చేసేసుకొని మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకున్న తర్వాత కొంచెం సాగిన తర్వాత అందులో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోబీ ఉంది కదా, ఆ గోబీ మిక్చర్ అంతా అందులో కొంచెం పెట్టేసుకొని మనం పోలేలు చేస్తాం కదండి, అదే బూరెలు అంటాం కదా, అలా మనం చేసేసుకొని మళ్ళీ మెల్లగా రుద్దుకోవాలి. మనం చపాతీలు చేసినంత గట్టిగా రుద్దితే స్టఫింగ్ అనేది బయటకు వస్తుందండి. మెల్లగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా గీ కానీ వెన్న కానీ వేల్చుకొని కాల్చుకుంటే అసలు సాఫ్ట్గా ఉండే పరాటాలు రెడీ అయిపోతే దీని పక్కకు టమాటా చట్నీ కానీ ఆవకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి.